నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. ఈరోజు మనం హృదయరేఖ గురించి అనేక విషయాలు తెలుసుకుంటూ, హృదయరేఖ ఏ స్థానం వైపు ఎలా తిరిగి ఉంటే ఏ ఫలితం వస్తుందనేటువంటిది మరికొంత వివరంగా తెలుసుకుందాం. హృదయరేఖ ఈ బుధస్థానమున ఇక్కడ ప్రారంభమయ్యి గురుస్థానము ఈ యువతల అంచు వరకు విస్తరించినటువంటి వ్యక్తులు ఇది స్పష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు అందరి ఎడల సమానమైనటువంటి స్నేహభావాన్ని, కరుణను, దయను కలిగి ప్రతి వ్యక్తితోటి కలుపుగోలుగా మాట్లాడుతూ ఎప్పుడూ ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇతరులకు పంచుతూ, ఒకవేళ తమకు ఏదైనా సమస్యలున్నా అవి తమలోనే పెట్టుకుంటూ, ఇతరుల ఎడల స్నేహభావంతో, సమాజం ఎడల ఒక గౌరవభావంతో వీరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇక్కడ ఈ రేఖ కొంతమందిలో శని స్థానము వైపు ఇలా మరలి ఉంటే, ఇటువంటి వ్యక్తులు విషయాసక్తి, ఏ విషయమైనా సరే తాముకు పొందాలనేటువంటి, తమకు చెందాలనేటువంటి కోరికతోటి ఉంటారు. ఎందుకంటే శని సంపదకు, స్వార్థానికి, ధనానికి కేంద్ర బిందువు గనక మనం అదృష్టరేఖను కూడా శని స్థానానికి చేరితే దాన్ని ధనరేఖ అని, అదృష్టరేఖ అని, యోగరేఖ అని అంటున్నాం గనక ఈ హృదయరేఖ శని స్థానము వైపుకి తిరిగి ఉంటే వాళ్ళు స్వార్థపరులవుతారు. అంటే తమ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు ఈ ధనము, సంపద వీటిని ఎలా పొందాలనేటువంటిది ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అవసరమైతే ఇతరుల యొక్క సంపదను కూడా తమ వైపు మలుచుకోవడానికి ఏ విధమైనటువంటి ఆలోచన చేయాలనేటువంటి భావనలో ఉంటూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులకు ప్రాపంచిక సుఖాల మీద ఎక్కువగా వాళ్ళకి మమకారం ఉంటుంది. అంతేకాదు ఇటువంటి హృదయరేఖ కలిగి శుక్రస్థానము కొంచెం ఉన్నతంగా ఎక్కువగా ఉందనుకోండి, అటువంటి వాళ్ళు ఇంద్రియ సుఖాల మీద, అంటే మనకి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మన శరీరంలో, ఈ ఇంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు ఏవైతే మనం సుఖాన్ని కోరుకుంటూ ఉంటామో, అంటే తినటం, ఇంకా కొన్ని వ్యసనాలు, వాటి వైపు కూడా వీరికి ఇక్కడ శుక్రస్థానము పెరిగి అరచేయి యొక్క మృదుత్వం బాగా పెరిగి హృదయరేఖ శని స్థానానికి చేరితే వీళ్ళకి ఇంద్రియ సుఖాల మీద మమకారమే కాకుండా ఈ వ్యతిరేక్త అంటే ఇక్కడ అంటే స్త్రీలైతే ఇటువంటి భావాలు కలిగిన, ఇటువంటి రేఖ కలిగినటువంటి, శుక్రస్థానం ఉన్నతంగా ఉండి అరచేయి కొంచెం చర్మము లూజుగా ఉండి ఇలా ఉన్నటువంటి వ్యక్తులు స్త్రీలైతే పురుషుల మీద, పురుషులైతే స్త్రీల మీద ఎక్కువ వ్యామోహాన్ని ప్రదర్శిస్తూ ఇంద్రియ సుఖాల వైపు వీళ్ళు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇది స్వార్థాన్ని తెలియజేస్తుంది. హృదయరేఖ శని స్థానంలోకి వెళ్తే కొంతమంది చేతుల్లో ఈ హృదయరేఖ ఇలా చివరి వరకు వచ్చి కొద్దిగా శిరోరేఖ వైపు బెండ్ అయి ఉంటే ఇటువంటి వ్యక్తులకి, అంటే ఈ గురుస్థానంకు దిగువన ఇక్కడ వరకు వచ్చి శిరోరేఖ వైపు, కొన్ని సందర్భాలు ఇక్కడ జీవిత రేఖ వైపు బెండ్ అయి ఉంటుంది. దాంట్లో కలిసిపోకూడదు. కలిసిపోకుండా ఇక్కడ వరకే వచ్చి ఉంటే ఇటువంటి వ్యక్తులు, ఈ రేఖ కలిగినటువంటి వ్యక్తులు స్నేహితుల ఎడల,
బంధువుల ఎడల పవిత్రమైనటువంటి ప్రేమ భావాన్ని కలిగి ఉంటారు. అంటే జీవితము, మన బుద్ధి కూడా ఈ హృదయము జీవితము అంటే ఇక్కడ బంధువులు, స్నేహితులు, మన చుట్టూ ఉండేటు పరివారము. అయితే ఎక్కువ సున్నితత్వం కలిగి ఉన్నటువంటి హస్తం అయితే ఇటువంటి రేఖ ఉన్నప్పుడు వాళ్ళు పవిత్రమైనటువంటి ప్రేమను స్నేహితుల ఎడల, కుటుంబ సభ్యుల ఎడల, అందరి ఎడల ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం ఇది వ్యక్తిగతము. ఇలా ప్రదర్శించినప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారంటే అటు నుంచి కూడా అదే విధమైనటువంటి ప్రేమ, అభిమానాన్ని, స్నేహాన్ని కోరుకుంటూ ఉంటారు. కానీ సమాజంలో అందరూ ఇలా ఉండరు కదా. అటువంటి సందర్భంలో తమ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మీద విపరీతమైన ప్రేమను కనబరుస్తూ అటు నుంచి రెసిప్రికేట్ కాకపోతే, అంటే తిరిగి వాళ్ళకి అంత ప్రేమ, అంత కరుణ, అంత పవిత్రమైనటువంటి భావాలు కలగకపోతే వీరు నిరాశకి గురవుతూ ఉంటారు. ఇంచేత ఇటువంటి వ్యక్తులు వారిలో ఉండేటువంటి ఈ భావాన్ని తెలుసుకుని మనలో ఈ భావం ఉంది, అందరిలోనూ అటువంటి భావం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని మనం మన మనస్సుని సర్ది చెప్పుకుంటే ఆ నిరాశ నుంచి బయటికి రాగలుగుతారు. కొంతమంది చేతుల్లో ఈ హృదయ రేఖ గురుస్థానము దిగువకొచ్చి, దిగువన ఇది గురుస్థానము, ఈ గురుస్థానము దిగువన ఇక్కడ ఆగిపోతే ఇది చాలా చక్కని హృదయ రేఖగా మనం చెప్పుకోవచ్చు. అందరితోటి స్నేహము, సంబంధ బాంధవ్యాలు ఎంతవరకు ఉండాలో ఇక్కడ ఇలా పైకి పెరిగిపోతే ఎక్స్ట్రీమెంట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ అంటే తమకు లేకపోయినా సరే ఇతరుల కోసం ఆలోచన చేస్తారు. ఇలాగా శిరోరేఖ వైపు తిరిగితే ఎక్కువ కలబర్చి తిరిగి వాళ్ళలో కనుక మళ్ళీ రెసిప్రికేట్ కాకపోతే నిరాశకు గురవుతారు. అలా కాకుండా ఈ హృదయ రేఖ గురుస్థానముకు దిగువలో ఇక్కడ ఆగిపోయినప్పుడు వాళ్ళందరితోటి స్నేహం చేస్తారు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. ఏ విధమైనటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉండదు, అలాగని చెప్పేసి నిరుత్సాహము ఉండదు. తిరిగి పొందినటువంటి దాన్ని పొందుతారు, లేకపోయిన దాన్ని అంతటితో విడిచిపెడతారు. ఇది హృదయ రేఖ ఈ విధంగా ఉండడం ఒక ఖచ్చితమైనటువంటి మంచి భావాన్ని మనకి తెలియజేస్తుంది. కొంతమంది చేతుల్లో ఈ హృదయ రేఖ ఇక్కడ ప్రారంభమయ్యి గురు, శని వీళ్ళ మధ్యకి చేరుకుంటూ ఉంటుంది. ఈ రెండు వేళ్ళకి మధ్యలో, గురు శని వేళ్ళకి మధ్యలో ఇలాగ ఉన్నటువంటి వ్యక్తులు ఇది కూడా మంచి భావాన్ని మనకి తెలియజేస్తుంది. ఆ వ్యక్తుల్లో ఆధ్యాత్మిక భావం ఉంటుంది, శనికి ప్రేమ, స్నేహము, ఇతరుల ఎడల కరుణ అన్నీ బ్యాలెన్స్గా ఉంటాయి. ఏది కూడా స్వార్థము కొంత ఉంటుంది, వితరణ కొంత ఉంటుంది. అలాగని ఎక్స్ట్రీమెంట్స్కి స్వార్థము ఉండదు, వితరణ ఉండదు, మధ్య మార్గంగా ఉంటుంది. ఇది చాలా చక్కని హృదయ రేఖ. ఇక్కడ ఇతరుల ఎడల ప్రేమను చూపిస్తారు. ఒకవేళ విఫలమైనా అది సామాన్యంగా భావిస్తారు. తమ స్వార్థం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తారు, అవి విఫలమైన ఓహో మనకి ఇంత ప్రాప్తమే అనుకుంటారు. భక్తిని, ప్రేమను, ఆధ్యాత్మిక భావాలను, స్నేహ సంబంధాలను సమానంగా చూస్తూ అందరితోటి కలుపుగోలుగా పోయేటువంటి వ్యక్తులు ఉంటారు. వీరికి విపరీతమైన మోహం ఉండదు, విపరీతమైన భక్తి ఉండదు, విపరీతమైనటువంటి స్నేహము ఉండదు, విపరీతమైన కరుణ ఉండదు, విపరీతమైన స్వార్థము ఉండదు. ఇటువంటి బ్యాలెన్స్డ్ హార్ట్ లైన్ అంటాం దీన్ని. ఈ బ్యాలెన్స్డ్ హార్ట్ లైన్ ఉన్నటువంటి వ్యక్తులు చాలా చక్కగా వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు.
కొంతమంది చేతుల్లో ఈ హృదయ రేఖ ఇలా ప్రారంభమయ్యి 2 చీలికలుగా ఏర్పడి ఒకటి శని స్థానములోనికి ఒకటి గురుస్థానములోనికి చేరిందనుకుందాం. ఇది కూడా చాలా చక్కని హృదయ రేఖగా మనం ట్రీట్ చేయవచ్చు. ఇక్కడ అయితే ఈ 2 చీలికలు సమానంగా ఉంటే మనం ముందు చెప్పుకున్నట్లు ఇక్కడ స్వార్థము, తన గురించి, తన కుటుంబము గురించి, తన ధన సంపాదన, తన యొక్క ప్రేమ, అభిమానము, తన యొక్క ఆధ్యాత్మిక భావాలు, వీటి గురించి ఎంతగా ఆలోచిస్తారో ఇది కూడా సమానంగా ఉంటే, ఈక్వల్గా ఉంటారు, బ్యాలెన్స్ అవుతూ ఉంటే ఆ కరుణ, దయ, సమాజము ఎడల, ఇతర బంధువుల ఎడల, స్నేహితుల ఎడల ఏ రకమైనటువంటి భావాల్ని మనం వ్యక్తం చేయాలో అలాగా 2 సమానంగా వెళుతూ ఉంటాయి. మనం గమనించేటప్పుడు ఈ రేఖలు మనం ఈ చివరికి వచ్చిన తర్వాత వీటి యొక్క డెప్త్, విడ్త్, లోతు, వాటి యొక్క పరిమాణము, వాటి యొక్క వెడల్పు, వీటిని చాలాగా సూక్ష్మంగా గమనిస్తూ ఉండాలి. ఎందుచేతనంటే మనం సాముద్రిక శాస్త్రం అనేటువంటిది ఒక శాస్త్రము. ఇది మన కర్మానుగతంగా మన జీవితంలో కర్మ కారణంగా ఈ రేఖలు ఏర్పడతాయి. ఇవి ఒకసారి ఏర్పడినటువంటి తల్లి గర్భంలోంచి మనం బయటకు వచ్చేటప్పుడు ఏర్పడినటువంటివి వేలి ముద్రలు కానీ, గ్రహస్థానాల మీద ఉండేటువంటి ఈ ప్యాట్రన్స్ కానీ, ఈ ప్రధాన రేఖలు 3 జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖలు కానీ పుట్టినప్పుడు ఎలా ఉంటాయో జీవితం చివరి వరకు అలాగే ఉంటాయి. అయితే మన దైనందిన జీవితంలో ఇలా ప్రతిరోజు మనం అనేక పనులు చేస్తూ, రాస్తూ, చదువుతూ, నడుస్తూ, అవి ఇవి పట్టుకుంటూ మనం ఏ పనులు చేసినా సరే, చెయ్యకపోయినా కనీసం మనం మన శరీరాన్ని మనం వాష్ చేసుకుంటూ ఇలాగా చేసేటువంటి సందర్భాల్లో కూడా ఈ పైన ఉండేటువంటి అప్పర్ లేయర్, ఈ చర్మంలో అనేక పొరలు ఉంటాయి, ఈ పైదాన్ని అప్పర్ లేయర్ అంటాము. ఈ అప్పర్ లేయర్లో ఉండేటువంటి కణాల సముదాయము మనం ఏ చిన్న పని చేసినా కనీసం ఇలాగ ఇది రబ్ చేసినా ఆ పైన ఉండేటువంటి లేయర్ పోతూనే ఉంటుంది. అంటే ఒక రోజులో కొన్ని లక్షల కణాలు బయటికి వెళ్ళిపోతున్నాయి ఈ చర్మంలో. కానీ మనం పుట్టినప్పుడు మన కర్మానుగతంగా ఏర్పడినటువంటి రేఖలు ఏవైతే ఉంటాయో, ఆ సన్నటి ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో, వేలి ముద్రలో ఉండేటువంటి ఈ మెలిక ఏదైతే ఉంటుందో అది ఎన్ని సంవత్సరాలైనా సరే, ప్రతిరోజు పోతున్నా సరే మరలా అదే విధంగా పునరుత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఇది మనకు మన భగవంతుడు సృష్టికర్త అద్భుతమైన శక్తి మనకి ఇచ్చినటువంటి ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ కోసం తెలుసుకోవడం కోసం మనం చేసే ప్రయత్నమే సాముద్రిక శాస్త్రం. అందువలన ఇక్కడ మనం రేఖల్ని గమనించినప్పుడు ఈ రేఖ స్పష్టత మనం తెలుసుకోవాలి. ఈ ఎక్కడ ఎంత వెడల్పు ఉంది, ఎక్కడ సన్నబడుతోంది, ఈ 2 రేఖలు ఇలాగ 2 విభజన జరిగినప్పుడు ఈ రెండిటి యొక్క లోతు, వెడల్పు అన్నీ సమానంగా ఉన్నాయా, చివరి వరకు ఒకే విధంగా ఉన్నాయా అని చూసినప్పుడు ఈ భావాలు 2, శని గురుని యొక్క భావాలు 2 కూడా సమాంతరంగా మనలో ఆ వ్యక్తిలో విస్తరిస్తూ ఉంటాయి. లోపల నుంచి మనకి ఆ భావాలు వెలికి వస్తూ ఉంటాయి. వాటినే మనం ఆచరణలో పెడుతూ ఉంటాము. ఆచరణలో పెట్టినప్పుడు వచ్చే ఫలితాలని మనం తీసుకునేటువంటి, మన మనస్సు తీసుకునేటువంటి విధం కూడా ఈ అరచేయి చెప్తుంది. దీన్ని బట్టి మనం ఒకవేళ వీటిలో ఏదైనా భేదం ఉండి, ఒక స్వార్థం ఎక్కువగా ఉన్నా, వ్యతిరేక భావం ఎక్కువగా ఉన్నా, దాన్ని మనం సరి చేసుకుని మన జీవితాన్ని సుఖవంతంగా, సమర్థవంతంగా, ప్రశాంతంగా, కరుణరసపూరితంగా మన జీవితం చివరి వరకు కూడా ఈ ఆత్మరేఖ ఏం చెప్తుందో తెలుసుకుని మనం మన జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూ ఆనందంగా జీవించవచ్చు. అందుకు సాముద్రిక శాస్త్రం ఎంతో కొంత సహాయపడుతుంది.
అందువలన ఈ సాముద్రిక శాస్త్ర అధ్యయనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఎందుకంటే మీకు అరచేయి ఉంది, అరచేతిలో అనేక స్పష్టమైన రేఖలు ఉన్నాయి. అవి మీ ఐడెంటిటీ తోటి మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. మీ ఐడెంటిటీ ఏమిటి, మీలో ఉన్నటువంటి బలం ఏమిటి, బలహీనత ఏమిటి తెలుసుకోండి. తెలుసుకుని ఈ శాస్త్రాన్ని మనం ఇంకా పరిశోధిస్తూ మరికొన్ని విషయాలు దీనికి జోడిద్దాము. మీరందరూ కూడా ఈ గోపాల సాముద్రిక శాస్త్రాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. దీన్ని ఇంకా ముందుకు మనం తీసుకువెళదాము. ఈ రీసెర్చ్లో భాగం మీరు కూడా భాగం పంచుకోండి. మీరు కూడా భాగస్వాములు కండి. మీ వంతుగా కొంత కొత్త విషయాలని దీనికి జోడించండి. నమస్కారం. మరికొన్ని విషయాలతో మరలా కలుసుకుందాం.